ఈరోజు నేను నా మ్యారేజ్ కోసం కొబ్బరి బొండం నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. డెకోర్ చేస్తున్నాం దాన్ని. సో మేము ఎలా చేసాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి. అంటే పెద్ద హెవీగా ఏం చేయలేదు, జస్ట్ మా నేమ్స్ అండ్ చుట్టుపక్కల చెమ్కీస్ అంటించామన్నమాట. అంతే, మొత్తం మా చెల్లె చేసింది, నేను ఓన్లీ వీడియో షూట్ చేశాను అంతే. వెంకీ ఖుషి. ఈ కొబ్బరి బొండంకి కలర్స్ కావచ్చు, మొత్తం చెమ్కీస్, స్టోన్ లేస్ ఇవన్నీ మేము విజయవాడలోనే తీసుకున్నాము. ఇక్కడ ఓన్లీ డెకోరేట్ చేసామన్నమాట. అది జరిగిపోతుంది, పడిపోయిద్దని సపోర్ట్ కోసం పెట్టాను. నువ్వు షూట్ జరుగుతుంటే నువ్వు ఎందుకు? దీనికి మేము 2 కలర్స్ యూస్ చేసాము. ఒకటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ మీద మేము మా నేమ్స్ రాసాము. ఇంకా చుట్టుపక్కల మొత్తం గ్రీన్ రాసామన్నమాట. అక్కడ పెయింటింగ్ బ్రష్ ఊడిపోయింది, సో ఇంకా దాంతోనే వేస్తున్నాం అనమాట. అందుకని అట్లా వేస్తున్నావా? ఇది మేము మొత్తం చేయడానికి 2 డేస్ పట్టింది. అంటే మొత్తం ఫుల్ ఏం చేయలేదు, మేము ఈవినింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఈవినింగ్ స్టార్ట్ చేసరికి ఒక 1 అవరే చేసాము. ఇంకా దట్టు ఊర్లో వెంటనే చీకటి పడిపోయింది, ఇంకా చేయలేదన్నమాట. షూట్ చేయడానికి అవ్వలేదు చీకటిగా ఉండేసరికి. ఇంకా మళ్ళీ మిగిలింది నెక్స్ట్ డే చేసామన్నమాట. మొత్తం మా చెల్లె చేసింది. ఇది ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఓన్లీ మనము పెయింటింగ్ అవి ఎక్విప్మెంట్ మొత్తం కనుక ఉండింది అంటే కనుక ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. మొత్తం మేము 3 లేయర్సే పెట్టామన్నమాట. అంటే మనకి ఇష్టం వచ్చిన అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. మేము మాత్రం ఒక 3 లేయర్స్ పెట్టాము అంతే. తర్వాత కట్ చేసుకోవాలి. చెప్పు. ఇలా పెట్టుకొని ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు ముందు అంటించట్లేదా నువ్వు? లేదు, ఎంత కావాలో చూసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు అక్కడ కట్ చేస్తావా? ఇక్కడ కట్ చేస్తా. ఫస్ట్ మేము స్టోన్ లేస్ అంటించామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ చైన్ లాగా ఉంటుంది కదా, బాల్ చైన్, అది స్టిక్ చేసామన్నమాట. లోపలేమో రెడ్ కలర్ పెయింట్ వేసాము, హార్ట్ షేప్లో తీసుకున్నాం అనమాట. మేము లోపల మా నేమ్స్ స్టిక్ చేద్దాము అన్నట్టుగా మేము అలా ప్లాన్ చేసుకున్నాము. సరిపడినంత కట్ చేస్తున్నాం ఇంకా. కప్పు నేను కదిలేద్దండి ఇప్పుడు పడతారు. అడగొడతాడు. నువ్వు అడుగుతావు కానీ మంచూరియన్ ఏదో టేస్ట్ పత్యం అంటే పత్యమే. డాన్ బాబు ఇయ్యాలా వద్దని తినొచ్చాను. యాడికి బాగా తింటే కట్టుకుపోతున్నారా? ఏంటంటే కటాంజరం పెట్టాంజరం అని అడుగుతా. పొద్దున ఒక సుపోతున్నాయి కదా నీళ్ళు, అసలు పోసి పెడదామనుకుంటే ఆడి పోసి కాజేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు కోతులు ముగుతాయి చెప్పు. ఇది బాల్ చైనా? ఫస్ట్ స్టోన్ చైన్ వేసో, అది మన ఇష్టం. ఏది ఫస్ట్ అయినా వేసుకోవచ్చా? అతని కూడా ఎనుకో ఖుషి. వాడు దాని మీద నిలుపుతుంటాడు, ఏమైంది పోయి తింటే పని. అది ఎంతసేపు వదిలేయాలి అలాగా? అతకాలైనా పర్లేదు, అదే ఆరుతుంది. ఈ లోపు మనం ఇంకో డిజైన్ వేసుకోవడం. అప్పుడు అది పోదా? లేయర్ వేసుకోవడమే. ఇప్పుడు పోదా? దాన్ని కదిలించకూడదు, టచ్ అవ్వకుండా. నెక్స్ట్ ఏం వేస్తావు? ఏ లేయర్? వైట్ వేస్తా. వైట్ అంటే స్టోనా?
వైట్ కూడా ఇలాగే సేమ్ చూసుకొని తర్వాత వేసుకోవాలి. వరే బుడ్డాడు దొరుకున్నారా? ఫస్ట్ ఇలా చూసుకొని కట్ చేస్తావా, తర్వాత గమ్మేసి అంటించేస్తావు. ఈజీగా ఉండిద్ది. ఇక్కడ వరకు కట్ చేసుకోవాలి. పడు వద్దుందిలే పడు వద్దు ఇదిగా అవునా ఇస్తున్నా ఇదిగో చిన్నోడికి అన్ని పాపం చిన్నోడు కత్తిరించిరా పోయే పెదనా అంటే నాకొద్దు బంగారం పెట్టుకో. దొక్కపోతామే పోనీ నిన్నిద్దరు పట్టుకో చుట్టుపక్కల 4 పక్కల కళ్ళు వేయాలి అసలు ఏం తిన్నాం మనము? ఏం తిల్లా ఏందో నేనేదో జోక్గా అంటే ఏం కాలుతుంది బంగారు నీకు? ఏంద్రా పడతావు ఫోన్ చేసింది ఫోన్ వస్తుంది అమ్మా ఫోన్ చేసిందా చేసిందా ఇదేం చెప్తుందిరా? ఏం చెప్తుండ్రా? పెట్టేసినవా? ఎన్ని ఫ్లవర్స్ ఇలా చుట్టూనా? ఫ్లవర్స్ అంటే నితీష్ ఏంటిది ఏమంటున్నావు అక్కని? ఏం చేశాను నితీష్? కొబ్బరి బండాన్ని ఏ వేషం వేసింది? ఏ వేషం వేసింది నితీష్ చెప్పు. ఏ వేషం? నేను రాను రే. నేను రాను రే. ఇష్టం అక్క, పూలంటే మా మమ్మీకి ఇష్టం. నీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. ఎందుకని? మమ్మీకే ఇష్టం. మమ్మీకే ఇష్టమా? తమ్ముడికి ఏమి ఇష్టం? తమ్ముడికా పాలు ఇష్టం. పాలు ఇష్టమా? డాడీకి? డాడీకా అన్నం ఇష్టం. మరి నీకు? నాకు అన్నం ఇష్టం. నువ్వు అన్నం తినవుగా మరి? నీ కూల్ డ్రింక్స్ అంటే ఇష్టం కదా? అప్పుడు చేస్తున్నా. చుట్టూ ఎన్ని పడతాయి? అది ఇంకా మనం వేసుకునే దాన్ని బట్టి పడతాయి. అంటే దగ్గర అయినా వేసుకోవచ్చు, దూరం అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం డెకోర్ చేసామన్నమాట. మిడిల్ లో సేమ్ ఇలానే ఫ్లవర్స్ అంటించుకోవాలా?